మొన్న ఎక్కడ ప్లేస్ ఓటి నాతోటే బట్లే ఒక్కటి కూడా పీకేశాడు. నచ్చిన దగ్గర పెట్టి హాయ్ ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ చూద్దరు రండి. ఏది ఓన్ హౌస్ అయిపోయింది కదా, కొత్తగా మేము ఒంగోలు షిఫ్ట్ అయ్యాం కదా, రెంట్ హౌస్ హోమ్ టూర్ చూద్దరు రండి. బుజ్జమ్మ ఎలా రెడీ చేసిందో ఏదో చూద్దాం. వెల్కమ్. థ్యాంక్ యూ. ఏంది స్పెషల్? హాయ్ ఫ్రెండ్స్, మా రెంట్ హౌస్ హోమ్ టూర్ చూడండి. ఇద్దండి హాలు, ఏదో మాకు వచ్చినట్టు సర్దుకున్నాము. మొత్తం బొమ్మలతో నింపేసావుగా హాల్ అంతా, టీవీ యూనిట్ అంతా. ఇంకెక్కడ ప్లేస్ లేదు, అడ్డు పెట్టేసా. మా టీవీ యూనిట్కి ఈ టీవీ యూనిట్కి చూడండి అన్నీ ఇరికిచ్చేసి పెట్టాల్సి వచ్చింది. మన టీవీ యూనిట్ చాలా పెద్దది కదా, అండ్ మనకి సపరేట్గా పార్టిషన్ వాల్ కూడా ఉంది. దాంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడ పెట్టాము, చూపించు ఫోటోస్. ఇక్కడ పెట్టాము. అండ్ మన టీవీ చూడండి ఫ్రెండ్స్, నేను మా హరణ్ని పెట్టానని మా హస్బెండ్ వచ్చి వాళ్ళ అమ్మది కూడా పెట్టుకున్నాడు. ఇది ఫ్రేమ్ లేకపోయినా కానీ పెట్టుకున్నాడు. ఆ ఫ్రేము మన పాత ఇంట్లో గాలికి ఎగిరి పగిలిపోయింది కదా, చేపించాలి ఫ్రేము. చూసారా, పోటీ నాతోటే. పోటీ లేకపోతే ఎట్టవే ఇక్కడ తొక్కేస్తాం వచ్చి అన్ని హరణ్ బొమ్మలు అవి పెట్టాను. ఇంకా ఇది చూపించావా, దివానా. కొత్త టీపాయి మా అన్న ఆర్డర్ చేపించి రెడీ చేయించాడు. బాగుంది, కొత్త ఇంట్లో లేకుండా ఇక్కడికి వచ్చింది. ఫ్రిడ్జ్, ఇది మా ఫ్యామిలీ ఫోటో. రా, ఇది బెడ్రూమ్. ఇది హరణ్ గడికే ఊరికే ఏం లేదు ఖాళీ. ఇది వాళ్ళు బాగుండింది. మా హరణ్ వచ్చి రాగానే ఇది పీకేశాడు. వాడి మార్క్ చూపించాడు. పీకేశాడు. ఇక్కడ ఏంటంటే అన్నీ పెట్టుకొని ఉన్నాము. వదిలే, చూడగా ఏదైతే ఉంది చూపిస్తే సరిపోద్ది. అన్నీ బ్యాగ్స్ అన్నీ నీట్గా సర్దేసింది. నిన్నైతే రాత్రి ఎంత అయింది? 3 అయింది. ఇది కట్టన్ ఇట్లా పాతది ఉంటే మన ఇంట్లో రాజంపేటలో ఇంట్లో కదా ఇది. ఇది చూపి మా రిసెప్షన్. ఇది ఈ పాత కర్టన్స్ ఆ ఇంట్లో వాడలేదు, ఆ ఇంటి కోసమే ఉంచాము. ఇవి చూడండి పొట్టయ్యాయి. చిన్న మా హౌస్ ఓనర్ వాళ్ళు ఉంచేశారు. మాకు ఎలాగో డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి మేము కూడా సరే అన్నాం. ఈరోజు హరణ్ గాడికి యూనిఫామ్స్ కొన్నాము. నెట్టద్లే, ఇది చూడు, ఇవి ఇలా పెట్టుకున్నాం డిన్నర్ సెట్లు. ఇది మేము యూజ్ చేసుకుంటున్నాము. అంతా నీట్గా సర్దేసావుగా. ఇది వచ్చి మళ్ళీ ఓనర్స్ వాళ్ళే మాకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇది వచ్చి ఇవి తెలుసు కదా, మా పెద్దమ్మ అమ్ముతుంది కదా న్యాచురల్ హెయిర్ ఆయిల్, షాంపూ అవి ఇచ్చింది. ఇవి యూజ్ చేసినప్పటి నుంచి నాకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది. అందుకని ఇవి ఇక్కడే పెట్టుకున్నాను జాగ్రత్తగా. జుట్టు బాగా కనిపించాలనే ముందుకేసావు. ఇది మా హరణ్ ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫోటో ఫ్రేము. ఇక్కడ వచ్చి బీరువా పెట్టుకున్నాము. సేమ్ యాజ్ యూజువల్గా. నా బట్టలే ఒక్కటి కూడా లేవే, అన్నీ నాయే. మొత్తం ఎంత నువ్వు సర్దుకుంటే మాత్రం అన్నీ నాయే, అన్నీ నీయేనా? బాగున్నాయి, బాగా పట్టు చీరలు అన్నీ ఒక దగ్గర, డ్రెస్సులు ఏమో ఒక దగ్గర, కిందేమో పాత చీరలు అన్నీ పెట్టేసావుగా. ఈ రెండు వచ్చి ఇక్కడేమో నాకేం ప్లేస్ దక్కింది. మా హస్బెండ్కి 2 ర్యాక్స్. ఇది వచ్చి మా హరణ్కి, ఇవి వచ్చి నా డ్రెస్సులు. పొట్టిగా ఉంటావు కాబట్టి నీ కింద పెట్టుకున్నావా? నాకు ర్యాక్ ఇచ్చింది. డైలీ వేర్వి చూడు, ఈ నాయి. మొహం చూడు వెలిగిపోతుంది. ఏంది ఇన్ని ర్యాకులు, ఇన్ని డ్రెస్సులు ఏంది? మళ్ళీ పెట్టు. మొహం చూడు వెలిగిపోతుంది. ఈ డ్రెస్సులన్నీ చూస్తుంటే నీ మొహం. డ్రెస్సులు లేవంటావు, ఏంది ఈ డ్రెస్సులన్నీ? ఎవరు ఇవన్నీ? ఈ నాయే కానీ సరిపోవట్లే, అప్పుడెప్పుడో అన్నీ. డిగ్రీ నుంచి డ్రెస్సులన్నీ దాచి పెట్టుకున్నావు. ఏమన్నా
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నావు ఏంది? నాకు ఇష్టం అవన్నీ ఒక్కొక్క మెమరీస్ ఉన్నాయి, అందుకని అట్లనే ఉంచుకుంటా. ఇవి వచ్చి బెడ్షీట్లు అవి ఇట్లా పెట్టుకున్నాము. ఇవి కూడా ల్యాప్టాప్. కిచెన్ చూద్దాంపా. ఇంకా ఇది నీ ఫేవరెట్ స్పాట్ కదా. ఈ కిచెన్ అంత నచ్చలే నాకు. ఆ. మొత్తం కస్టమైజ్ చేపిద్దామా ఏంది మనకు కావాల్సినట్టు? ఇద్దా ఇలా పెట్టుకున్నాను. నాకు ఈ ర్యాక్ నచ్చలే, అందుకే ఏం పెట్టుకోవాలి, ఎక్కడ ఏం పెట్టుకోవాలా. ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ సర్దుకున్నాను చూపి. బా అన్నీ నీట్గా సర్దేసావుగా, ఇంకా అన్నీ ఫిల్ చేయడం బ్యాలెన్స్ ఉందా? ఉన్నాయిగా సామాన్లు కూడా. అబ్బా ఇవి ఇవి ఇక్కడ పెట్టుకున్నా. ఇంకా నా మిక్సీ ఇవి చూపి. ఇవి వాడాలి ఇంక ఎక్కడైనా. అక్కడ కూడా వాడేవాళ్ళం. ఇద్దో చూపి. ఇవి వచ్చి ఇక్కడ పెట్టుకున్నా ఇట్లా. అంతా స్టీల్ వ్యాపారం ఇదంతా? అన్ని స్టీలే ఉంటాయి, అల్యూమినియం ఎక్కువ వాడట్లా, అంతే. అంతేనా? నచ్చలేదు అన్నావు కిచెన్, మొత్తం నీకు నచ్చినట్టు మార్చేసుకున్నావుగా. నాకు నచ్చినవి వదిలేసి నచ్చిన దగ్గర పెట్టుకున్నా. ఏం చేద్దాం, తప్పదుగా. దేవుడు రూమ్ మా అమ్మ సెట్ చేసినట్టుందిగా మొన్న వచ్చి. చేసింది. ఇంక ఇవి ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంక ఇవి ఒక్కటి సర్దుకుంటే ఆ ర్యాక్స్లో అయిపోయినట్టే. కానీ నడుములు పడిపోయినాయి. పాప నువ్వు కూడా హెల్ప్ చేస్తావులే. కానీ నడుములు పడిపోవడానికి కారణం నువ్వు కుర్చీలోంచి పడిపోయావు కదా, అది. ఇట్లా అండి, ఎందుకు పడిపోయానో తెలుసా? ఇది నాకు మా పెదనాన్న ఇచ్చాడు, టీటీడీ ఇది క్యాలెండరు. ఇది నేను పెట్టుకుందామని కుర్చీ ఎక్కానా, పడిపోయాను. ఇవన్నీ అలవాటు పడిపోతాం మేము. నీకేమో కానీ నాకు నడుము పడిపోతుంది షిఫ్టింగ్కి సర్దుకోలేక. ఇంక ఈ హౌస్ గోల్ ఏంద్రా వదిలే అంటారేమో అందరు చెప్పి చెప్పి చెప్పి. ఇంక వదిలేసాయి దీని గురించి. అయ్యా ఎట్టో అన్ని సర్దేసుకున్నావు. కానీ నాకు అన్నిటికంటే ఈ షిఫ్టింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది ఏంటంటే, నువ్వు లిఫ్ట్లో అన్నీ సర్దేసుకున్నాక ఒక మాదిరిగా సర్దుకున్నాక దిగి టిఫిన్ తిందామని వెళ్తుంటే ఏడ్ చేస్తున్నావు. అసలు ఏం మాట్లాడినా ఏడ్ చేస్తున్నావు. అట్లా నేను చూసింది నేను ఎప్పుడంటే మన హరణ్ పుట్టిన తర్వాత, మీ నాన్న చనిపోయిన తర్వాత, మళ్ళీ ఇప్పుడే. అంత విధంగా నువ్వు అసలు టచ్ చేస్తే ఏడ్ చేస్తున్నావు. ఏమో అట్లా ఉండింది, ఏమో తెలీదు ఎందుకు. అంటే మేము ఫస్ట్ వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర. తర్వాత మన నెల్లూరులో మా ఇంటి దగ్గర. ఫస్ట్ పెళ్ళవగానే వీళ్ళమ్మోళ్ళ ఇంట్లో అనగాక, ఇంట్లో అనకూడదు, మా అత్తయ్య. అంటే ఎప్పుడు వచ్చినా ట్రాన్స్ఫర్ వీళ్ళమ్మోళ్ళ ఇంటి దగ్గర. అట్లా ఎందుకు పెళ్ళవగానే చెప్పాను. పెళ్ళవగానే మేము బోయినపల్లిలో ఉన్నాము, అప్పుడు మా అత్తగారి ఇంటి దగ్గర. మళ్ళీ నెక్స్ట్ నెల్లూరు ట్రాన్స్ఫరు, అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడేమో ఫస్ట్ టైము 2 ఊర్లు దాటి వచ్చాము. ఇక్కడ మీరే మాకు అన్నీ. వెళ్ళవగానే నీకు పోస్టింగ్ మా ఊర్లోనే, సో అక్కడ ఫ్యామిలీ పెట్టేశాము. నెక్స్ట్ నీకు నెల్లూరు ట్రాన్స్ఫర్ వచ్చింది. నెల్లూరులో మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పైన ఉండేవాళ్ళమి, అక్కడ అందరూ ఉండేవాళ్ళు. తర్వాత కొత్త ఇంటికి వెళ్ళినా కానీ దగ్గరే కాబట్టి మన బంధువులు అందరూ ఉండేవాళ్ళు, అట్లా సరదాగా బాగుండేది. అదే అంటే మేము 4 ఉన్నాం కదా, అట్లా బయటకు వెళ్ళిపోయేవాళ్ళం, మీ అన్న మీ వదిన మనము. లేదు అంటే ఏదైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాగా అనుషక్క వాళ్ళ ఇంట్లో కానీ, ఉమా వాళ్ళ ఇంట్లో కానీ, మళ్ళా సుధీర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళమి. లేదు అంటే ఇంకా పిన్ని వాళ్ళు ఉన్నారు అక్కడే. హరణికి కూడా బాగుండేది, పిల్లలందరితోటి ఆడుకుంటా. సర్లే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఒంగోలు వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్, మెయిన్గా ఫుడ్ ఎక్కడ బాగుంటుందో కమెంట్ చేస్తే మేము వెళ్ళిపోతాం. నువ్వు వచ్చేస్తావు, తీసుకెళ్ళిపోతావుగా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా. మా హోటల్కి వెళ్ళినప్పుడు లేదా ఎప్పుడైనా తినడానికి వెళ్ళినప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు అయితే ఏది తీసుకున్నా షేర్ చేసుకొని చాలా ఐటమ్స్ తినేవాళ్ళం కదా, బాగుండేది అప్పుడు.
ఇప్పుడు కూడా మళ్ళీ ఏం తక్కువ ఇప్పుడు కూడా లేదు. సేమ్ అట్లనే ఇట్లే తింటున్నాంలే. చేస్తున్నాం ఇప్పుడు మా షేరింగ్కి హరణ్ వచ్చాడు. అంతే. హరణ్ అయితే మాకు ఇవ్వడు. అరన్ మాకివ్వడు, మాది కూడా నచ్చకపోతే తీసుకోడు, మాలాగా కాదు. హరణ్ పర్టికులర్గా తింటాడు కానీ వాడు మనమైతే ఏ ఫుడ్ అయినా చికెన్ అయితే చాలా అట్లా తింటాము. సెలెక్టివ్గా ఉంటాడు. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాము. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.